నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? నా పేరు రావుల పాపయ్య అన్న. ఏం చేస్తుంటారు? చిరు వ్యాపారం. ఎక్కడ ఉండేది? ఎక్కడ? లోకల్ తొర్రూరు అండి. ఎన్నో వార్డు? ఫస్ట్ వార్డ్ అండి మాది. ఫస్ట్ వార్డు. ఓకే. సో మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? వస్తున్నాయండి. పండగ కాదండి, ఎలక్షన్ పండగ ఇది. ఓకే. సో మీరు మీ వార్డు పరిస్థితి ఎట్లా అంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది గెలవడానికి? గత మున్సిపాలిటీ ఎలక్షన్లో పోయినసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కొంచెం ఎక్కడెక్కడ ఉన్నాయి పనులు. ఓ గంప మట్టి తీసి కూడా రోడ్డు మీద పోసిన రోజులు లేవు. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న జరిగిన పనులే జరిగినాయి. తర్వాత కూడా వీళ్ళు 2 సంవత్సరాల దాకా అధికారంలో వచ్చింది కదా, పనులు జరగలేదు కదా. ఇంతకుముందు ఉన్న అన్నట్టు ఇంతకుముందు ఎమ్మెల్యే పాలన, ఇప్పుడు ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తుంది? అప్పుడున్న ఎమ్మెల్యే పాలనలో అభివృద్ధి చాలా జరిగిందండి. బీఆర్ఎస్ పార్టీలో మంచి అభివృద్ధి జరిగింది. స్టార్టింగ్ నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన కాడి నుంచి వెళ్ళి 200 పెంచిన నుంచి 1000 రూపాయల నుంచి 10 నుంచి 2000 పెంచిన పెంచాడు కేసీఆర్. మరియు రైతు బంధు, రైతు బీమా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు కేసీఆర్. చాలా మంచిగా చేసింది. కేసీఆర్ ఏం చేయలేదు, అప్పులు చేసిన చెప్తున్నారు కదా, కొంతమంది చెప్తా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? మరి ఇప్పుడున్న మంత్రులు, ప్రస్తుతం ఉన్న మంత్రులు బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళకి తెలియదా ఏం చేసిర్రు? కేసీఆర్ ఏం చేయండి, ఆయన సపోర్ట్ చేసిర్రు. వాళ్ళకి ఎక్కడనో చెడింది, పోయి బయటపడ్డారు కదా. అది మరి పాలకుర్తి నియోజకవర్గం విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ప్రజాపాలన అంటున్నారు, 6 గ్యారెంటీలు అంటున్నారు. ఏంది మరి అమలు అవుతున్నాయి ఏమన్నా? 6 గంటలో అడుగంటిపోయినాయండి. అమలైంది ఒక ఫ్రీ బస్ ఒకటి అమలైంది. అమలపోతే ఉచిత కరెంట్ ఉందా, అది అమలైంది. కానీ కొంతమందికి 200 కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 200 రూపాయలు ఇంటి పన్ను పడేది. ఇలా వాళ్ళ 1000-1500 వస్తుంది ఒక నెలకు. నాకు అమలైంది, నాకు ఇంటి పన్ను పడుతుంది. ఇంటి పన్ను మనది కరెంటు బిల్లు పడతలేదు. నాది చిన్న ఇల్లు పడతలేదు, నాది పక్కింటికి పడుతుంది. అవుతుందండి. మా తమ్ముడే ఉండు ఒక 4 రూమ్లు పోర్షను, వానికి 1500 బిల్లు పడుతుంది ఒక నెలకు. మొత్తం కలిసి 3 నెలల్లో ఒకసారి 2000 జంపు పడుతుందో ఎట్లా పడుతుందో చాలా పడుతుంది బిల్లు. వాళ్ళు ఎట్టగల కట్టలేరు కదా. పోర్ ఎట్లా ఉండొచ్చు మరి మున్సిపాలిటీలో ఈసారి ఎన్నికలు? మున్సిపాలిటీలో పోర్ అంటే మంచిగానే ఉంటుంది, కానీ అభ్యర్థులు బట్టి ఉంటుందండి. క్యాండిడేట్ బట్టి, చేసే అభివృద్ధి బట్టి. ప్రధానంగా సమస్యలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో? చాలా సమస్యలు అండి, సమస్యలు ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ పార్టీలు వాళ్ళే, వాళ్ళ లీడర్లే అధికారం నాకు కావాలి కొట్లాడుకుంటారు. మన చైర్మన్ పదవి మాత్రం లోకల్ మాత్రం చిన్నగా లేదు. దానికి పక్క పోటీ మీద పోటీ నడుస్తుంది అనుకుంటున్నాను. నేను గెలిస్తే నేనే చైర్మన్, పక్క గెలుస్తా అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు? మళ్ళీ దయాకర్ వస్తే మంచిగా ఉంటుంది. మరి అప్పటి వరకల్లా రిజర్వేషన్ మారచ్చు, మారకపోవచ్చు. ఒకవేళ మారితే మాత్రం చెప్పలేము, కానీ మారకపోతే మాత్రం పక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి దయాకర్ రావు సార్ పక్క ఎమ్మెల్యే గెలుస్తాడు. అది.